ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం కింగ్డమ్ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ హాఫ్ వరకు పాజిటివ్ రిపోర్ట్స్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం నెగిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. కానీ విడుదలకు ముందు ఈ సినిమాకు భారీ హైప్ ఉండడం వల్ల ఓపెనింగ్స్ వరకు అదిరిపోయాయి. కానీ ఈ సినిమా పొటెన్షియల్ రేంజ్కి తగ్గ ఓపెనింగ్ కాదు. ప్రమోషనల్ కంటెంట్ను చూస్తే వేరే లెవెల్ క్వాలిటీతో ఉంది. ఆ క్వాలిటీకి తగ్గ ఓపెనింగ్ మాత్రం రాలేదు. అయితే ఈ సినిమా మొదటి రోజు ఏరియా వైజ్గా ఎలాంటి కలెక్షన్లు సాధించిందో చూద్దాం. నైజాం ప్రాంతంలో ఈ చిత్రానికి మొదటి రోజు 4,96,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. మీడియం రేంజ్ హీరోలలో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పుతుందని అనుకుంటే అది జరగలేదు. ఇక సీడెడ్ విషయానికి వస్తే 1,70,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ మాత్రం భారీ ఓపెనింగ్ అనవచ్చు. ఉత్తరాంధ్రలో కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. 1,36,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా 87,00,000 షేర్, పశ్చిమ గోదావరి జిల్లా 52,00,000 షేర్, గుంటూరు జిల్లా 88,00,000 షేర్, కృష్ణా జిల్లా 69,00,000 షేర్, నెల్లూరు జిల్లాలో 40,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 11,38,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. అయితే ఈ సినిమాకు ఓవర్సీస్లో మాత్రం స్టార్ హీరో రేంజ్ ఓపెనింగ్ సొంతం చేసుకుంది. ఒక్క నార్త్ అమెరికాలోనే దాదాపు $1 మిలియన్ గ్రాస్ వచ్చింది. ఓవరాల్గా వరల్డ్ వైడ్గా ఈ చిత్రానికి మొదటి రోజు 19 కోట్ల షేర్, 38 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే ఈ సినిమాను చాలా తక్కువకు అమ్మారు కాబట్టి బిజినెస్లో సగం రికవరీ చేసింది. ఏది ఏమైనా కింగ్డమ్ మూవీ మొదటి రోజు 50% వసూళ్లు వచ్చాయి.